నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత, యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డాష్‌బోర్డ్ కనబడుతుంది. ఆ డాష్‌బోర్డ్‌లో మీకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. షాప్ నౌ గాని, రిజిస్టర్ గాని, స్టోర్ లొకేటర్ ఈ విధంగా కనబడతాయి. ఇందులో మనము మనం కొత్త వాళ్ళని జాయిన్ చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయి మనకు. ప్రిపేర్ కస్టమర్ అండ్ అసోసియేట్. ఇప్పుడు ప్రెజెంట్ మనము అతని బిజినెస్‌లోకి తీసుకొస్తున్నాం కాబట్టి అసోసియేట్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ టు హెల్ప్ టు ప్రాసెస్ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అతని యొక్క పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఎవరినైతే మీరు జాయిన్ చేస్తున్నారో వారి యొక్క పాన్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. అప్పుడు మీరు వారి యొక్క పాన్ కార్డ్ నెంబర్ గనుక మీరు ఎంట్రీ చేసినట్లయితే, పాన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా అయితే యాజ్ పర్ క్లారిటీగా మీరు ఎంట్రీ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే మీరు ఎంట్రీ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ వెరిఫై అనే ఆప్షన్ దగ్గర ఆఫ్టర్ ఎంట్రీ తర్వాత వెరిఫై అన్న తర్వాత మీకు ఏదైతే అతనికి పాన్ కార్డ్ అనేది లింక్ ఉంటుందో, మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో, మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఇక్కడ జస్ట్ మీకు ఆటోమేటిక్గా మొబైల్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు జస్ట్ వెరిఫై అని కొట్టేస్తే అతనికి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంట్రీ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ అతనికి పాన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే కింద మీకు జనరల్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, ఆ జనరల్ రిజిస్ట్రేషన్ మీద మీరు కనుక ఎంట్రీ చేసినట్లయితే అక్కడ మళ్ళీ మీకు పాన్ కార్డ్ అడుగుతుంది. అక్కడ మీరు పాన్ కార్డ్ అని ఎంట్రీ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మీరు వెరిఫై అయిపోయిన తర్వాత ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మీకు రెఫరల్ స్పాన్సర్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ ఎవరైతే రెఫరల్ చేస్తున్నారో వారి యొక్క ఐడి నెంబర్, ఏ టీంలో అయితే మనం జాయిన్ చేస్తున్నామో స్పాన్సర్ దగ్గర స్పాన్సర్ నెంబర్ ఎంటర్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఎంతమందికైనా మనం రిఫర్ చేయొచ్చు. మనం రెఫరల్ చేస్తున్నప్పుడు మన యొక్క ఐడి నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఏ టీంలో మనం జాయిన్ చేస్తున్నామో వాళ్ళ యొక్క స్పాన్సర్ నెంబర్ ఈ విధంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అక్కడ డైరెక్ట్గా మీరు రెఫరల్ స్పాన్సర్ ఎంట్రీ చేయగానే మీ యొక్క పేరు అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా మీదే రిఫరల్, మీదే స్పాన్సర్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఎంట్రీ చేయగానే మీకు అతని యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత సన్నప్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ డాటర్ యాప్ కానీ, సన్నప్ కానీ, వైఫ్ యాప్ కానీ అడుగుతుంది. అక్కడ కంపల్సరీ ఇది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఫిల్ చేసింది లైక్ బాలయ్య అనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డులో ఉన్న లెక్క ప్రకారం మీకు మొబైల్ నెంబర్ కానీ ఈ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏదైతే లొకేషన్లో ఉన్నారో సేమ్ లొకేషన్లో ఉంటే మీరు అక్కడ సేమ్ అనే ఆప్షన్ దగ్గర అక్కడ మీరు కరెస్పాండెంట్ అడ్రస్ దగ్గర మీరు కనుక ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఒక దగ్గర ఉండి మీ ఆధార్ డీటెయిల్స్ ఒక దగ్గర ఉంటే అక్కడ మళ్ళీ మీరు ఎంట్రీ చేయండి. ఇక్కడ మీకు కనబడ్డది ఆల్రెడీ పిన్ కోడ్ నెంబర్ ఎంట్రీ చేసి మీరు ప్రజెంట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసినట్లయితే మీకు క్లారిటీగా డీటెయిల్స్ వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా కొరియర్ అనేది మీరు పెట్టుకున్నప్పుడు, అంటే లైక్ మీరు ప్రజెంట్ ఉన్న లొకేషన్కి మీరు ఈ షాప్ ద్వారా ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు ఆ లొకేషన్కి మన ప్రొడక్ట్స్ రావాలి అంటే తప్పకుండా మీరు ప్రజెంట్ వేరే ప్లేస్లో ఉంటే అక్కడ లొకేషన్ మీరు టైప్ చేసుకోండి. తర్వాత మీరు తప్పకుండా ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వాలి. ఏదైతే రెడ్గా కనబడుతున్నాయో, స్టార్ గుర్తున్నాయో అవి తప్పకుండా మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది. చూడండి, ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మనం ఐడి క్రియేట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క నామినీ ఈ డీటెయిల్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క నామినీ డీటెయిల్స్, అంటే నామినీ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ పేరు ప్లస్ వాళ్ళ ఏజ్ తప్పకుండా, అండ్ అదేవిధంగా వారు ఆ పర్సన్కి ఏమవుతారు ఇది మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఈ విధంగా నామినీ పేరు, నామినీ యొక్క ఏజ్, అండ్ అదేవిధంగా ఐడి క్రియేట్ చేస్తున్నటువంటి పర్సన్కి లైక్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాళ్ళకి ఎవరి మీద అయితే ఐడి ఉందో వాళ్ళకి ఆ పర్సన్ ఏమవుతారు ఇవన్నీ కూడా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. లైక్ అందులో నెక్స్ట్ మనం సబ్మిట్ అని కొట్టేస్తే సరిపోతుంది. రిజిస్టర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కనబడితే అవి సేవ్ చేసేసుకొని ఒకసారి మీరు వెరిఫై చేసేసుకొని సబ్మిట్ అని కొట్టేస్తే అతనికి ఐడి పాస్వర్డ్ కూడా వెళ్ళిపోతుంది.